అది 2022 ఫిబ్రవరి నెల. ఒడిశాలోని రైకియా అనే చిన్న ఊరి నుంచి ఇద్దరు స్నేహితులు బైక్ మీద ఇంటికి తిరిగి వస్తున్నారు. వాళ్ళు నవరంగ్పూర్ దాటి భవానీపట్నా పట్టణానికి దగ్గరగా వస్తున్న సమయం అది. అప్పుడే నైట్ పెట్రోలింగ్ చేస్తున్న ఒక పోలీస్ వాహనం వాళ్ళ పక్కన ఆగింది. అందులో ఉన్న పోలీసులు వాళ్లను చూసి బైక్ పక్కన ఆపమన్నారు. అప్పటికి సమయం అర్ధరాత్రి 12:15. పోలీసులు అలా వెంబడించి ఆపడం చూసి వాళ్ళు చాలా భయపడ్డారు. వాళ్ళు బండి ఆపగా వాహనం నుంచి ఇద్దరు ఆఫీసర్లు దిగి గట్టిగా ప్రశ్నించడం మొదలుపెట్టారు. తాము రైకియాలో ఉంటామని, అక్కడికి వెళుతున్నామని ఆ స్నేహితులు పోలీసులకు సమాధానం ఇచ్చారు. ఆ మాట వినగానే వాహనంలో కూర్చున్న ఒక కానిస్టేబుల్, సార్ వీళ్ళు రైకియా వెళ్తున్నారు, వదిలేద్దామా అని ఇన్స్పెక్టర్ని అడిగాడు. రైకియా పేరు వినగానే లోపల ఉన్న పోలీసులందరూ షాక్ అయ్యి వాళ్ల వైపు చూశారు. నిజానికి ఆ రాత్రి పెట్రోలింగ్ పోలీసులు వాళ్లను ఆపాలని అనుకున్నారు. కానీ పరిస్థితుల వల్ల అది వాళ్లకు కుదరలేదు. అలా ఆ రాత్రి ఆ స్నేహితులు వెన్నులో వణుకు పుట్టించే ఒక భయంకరమైన సంఘటనను ఎదుర్కొన్నారు. ఇక అసలు కథలోకి వెళ్లే ముందు వివరాలు జాగ్రత్తగా వినండి. ఇది చంద్రకాంత్, అతని స్నేహితుడు అమిత్ కథ. వాళ్ళు ఒడిశాలోని కంధమాల్ జిల్లా రైకియాలో ఉంటారు. చంద్రకాంత్ సొంత ఊరు కటక్ అయినా వాళ్ళ నాన్న ఉద్యోగం వల్ల వాళ్ళు రైకియాలో ఉంటున్నారు. అమిత్ అతని కన్నా 2 ఏళ్లు చిన్నవాడైనప్పటికీ ఇద్దరూ మంచి స్నేహితులు. ఇప్పుడు చంద్రకాంత్ డిగ్రీ పూర్తి చేసి గేట్ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నాడు. వీళ్ళిద్దరూ తమ ప్రేయసులకు దూరంగా ఉంటున్నారు. చంద్రకాంత్ గర్ల్ ఫ్రెండ్ రాజ్ ఖరియార్ టౌన్లో, అమిత్ గర్ల్ ఫ్రెండ్ జైపూర్ టౌన్లో ఉంటారు. అమిత్ గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ సొంత ఊరు రైకియా అయినా అక్కడ వాళ్ళ కుటుంబాలకు ఒకరికొకరు బాగా తెలియడం వల్ల వాళ్ళు అక్కడ కలుసుకోలేకపోయారు. కేవలం దూరం నుంచే చూసుకునేవాళ్ళు. 2022 ఫిబ్రవరి 23న అమిత్ గర్ల్ ఫ్రెండ్ పుట్టినరోజు ఉండడంతో నువ్వు కూడా వచ్చి నీ గర్ల్ ఫ్రెండ్ కలవచ్చని అమిత్ చంద్రకాంత్తో చెప్పాడు. వాళ్ళిద్దరి గర్ల్ ఫ్రెండ్స్ వేరువేరు ఊళ్ళలో వ్యతిరేక దిశల్లో ఉన్నప్పటికీ ప్రేమ పిచ్చిలో ఆ దూరాన్ని వాళ్ళు లెక్క చేయలేదు. చంద్రకాంత్కు ఉన్న బైక్ మీద వెళ్లడానికి సిద్ధం అయ్యారు. వాళ్ళ ప్రయాణం ఎలా సాగిందో అర్థం చేసుకోవాలంటే ఈ రూట్ మ్యాప్ చూడాలి. వీళ్ళు రైకియా నుంచి 220 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజ్ ఖరియార్ వెళ్లారు. చంద్రకాంత్ గర్ల్ ఫ్రెండ్ అక్కడే ఉంది. అక్కడి నుంచి భవానీపట్నం మీదుగా జైపూర్ వెళ్లారు. తిరిగి భవానీపట్నం మీదుగా రైకియా రావాలి. మరుసటి రోజు ఉదయం 5:30కు చంద్రకాంత్ బైక్ మీద ఇద్దరూ బయలుదేరి మధ్యాహ్నం 12:30కు రాజ్ ఖరియార్ చేరుకున్నారు. వాళ్ళు చంద్రకాంత్ ప్రేయసి ఇంటికి చేరుకున్నారు. అక్కడ ఆమెను కలిశాక 1 గంటన్నర తర్వాత ఇద్దరూ అక్కడి నుంచి జైపూర్ బయలుదేరారు. అమిత్ ప్రేయసి జైపూర్లో ఉంది. మరి వెళ్లేదారిలో భవానీపట్నం అనే చిన్న కూడలిలో ఆగి భోజనం తిన్నారు. అక్కడి నుంచి జైపూర్ వెళ్లే దారంతా అడవి లోయలతో నిండుంటుంది. పగటిపూట ఆ అడవి చాలా అందంగా ఉండడంతో ఆ అందాన్ని చూస్తూ మెల్లగా బండి నడుపుకుంటూ సాయంత్రం 6 గంటలకు జైపూర్ చేరుకున్నారు. అసలు కథ ఇక్కడే మొదలైంది. జైపూర్ రాగానే అమిత్ బండి తీసుకుని తన ప్రేయసిని కలవడానికి వెళ్ళాడు. చంద్రకాంత్ ఒక పార్క్లో వెయిట్ చేస్తున్నాడు. 1 గంట గడిచాక అమిత్కి ఫోన్ చేస్తే బయట ఉన్నాం, కాసేపట్లో వస్తానని చెప్పాడు. మళ్ళీ ఒక 40 నిమిషాల తర్వాత ఫోన్ చేసి ఆన్లైన్లో ఏదైనా గది బుక్ చేయమన్నాడు. కానీ చంద్రకాంత్ ఆన్లైన్లో ధర ఎక్కువగా ఉంటుందని, డైరెక్ట్గా వెళ్తే తగ్గుతుందని చెప్పి అమిత్ని రమ్మన్నాడు. రాత్రి 8:30కు అమిత్ వచ్చాడు. ఇద్దరూ ఉండడానికి గది వెతుక్కుంటూ వెళుతుండగా అమిత్కి వాళ్ళ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. అమిత్ ఒక ప్రైవేట్ కంపెనీలో అకౌంట్స్ విభాగంలో పనిచేస్తున్నాడు. వాళ్ళ అధికారి ఫోన్ చేసి నువ్వు పంపిన రిపోర్ట్స్లో తప్పుంది, రేపు ఉదయం 9 లోపు అది సరిచేయాలని చెప్పాడు. ఆ మాట వినగానే అమిత్కి ఏం చేయాలో అర్థం కాలేదు. ఉద్యోగం పోతుందనే భయంతో అప్పుడే ఊరు వెళ్లాలని అమిత్ అన్నాడు. రాత్రిపూట ఆ దారిలో ప్రయాణం వద్దు, ఆరోగ్యం బాలేదని అబద్ధం చెప్పు అని చంద్రకాంత్ వారించిన అమిత్ వినలేదు. దాంతో ఇష్టం లేకపోయినా చంద్రకాంత్ ఒప్పుకోవాల్సి వచ్చింది. ఇది వాళ్ళ జీవితంలోని ఒక పెద్ద తప్పు కాబోతోంది. రాత్రి 9 గంటలకు వాళ్ళు జైపూర్ నుంచి రైకియాకు తిరుగు ప్రయాణం మొదలుపెట్టారు. కానీ ఒడిశాలో కూడా జైపూర్ అనే ఊరుంది. ఊరు దాటి 10 కిలోమీటర్ల తర్వాత ముందంతా అడవి ఉంటుంది. దారిలో ఒక దాబా దగ్గర భోంచేయడానికి దిగారు. అమిత్ చేతులు కడుక్కుంటున్నప్పుడు పక్కనే ఒక లారీ డ్రైవర్ కూడా ఉన్నాడు. వాళ్ళు భోజనానికి కూర్చున్నప్పుడు ఆ డ్రైవర్ పక్కన కూర్చుని మాట కలిపాడు. కోరాపుట్ వెళ్తున్నారా అని అడిగాడు. లేదు, ఖైరియా వెళ్తున్నామని చంద్రకాంత్ చెప్పాడు. ఖైరియా అని వినగానే ఆ డ్రైవర్ బయటకొచ్చి వాళ్ళ వాహనం కోసం చూశాడు. అక్కడ బస్సు లేకపోవడంతో దేని మీద వెళ్తున్నారని అడిగాడు. బండి మీద అని చెప్పగానే ఆ డ్రైవర్, బాబు రాత్రి ఇక్కడే పడుకోండి, దయచేసి వెళ్ళొద్దు అని సలహా ఇచ్చాడు. ఉదయం 6 గంటల వరకు ఆగి అప్పుడు వెళ్ళండని ఆ లారీ డ్రైవర్ సలహా. ఎందుకు, ఏమైంది అని చంద్రకాంత్ అడిగితే, మేము డ్రైవర్లం, కానీ మేమే ఆ రోడ్డు వైపు వెళ్ళడానికి భయపడతాం, నా మాట వినండి అని డ్రైవర్ చెప్పాడు. నేను తరచూ ఆ దారిలో వెళుతూ ఉంటాను, అందుకే వద్దని చెప్తున్నాను అన్నాడు. కానీ మాకు ఆఫీస్ పని చాలా అర్జెంట్, వెళ్ళక తప్పదు అని అమిత్ చెప్పడంతో ఆ డ్రైవర్ మౌనంగా వెళ్ళిపోయాడు. వాళ్ళు భోజనం ముగించుకుని అక్కడి నుంచి బయలుదేరారు. వాళ్ళు జైపూర్ నుంచి నవరంగ్పూర్ మీదుగా భవానీపట్నం చేరుకున్నారు. అక్కడి నుంచి నార్ల మీదుగా రైకియా వెళ్లారు. భవానీపట్నం దగ్గరకు రాగానే రాత్రి పెట్రోలింగ్ చేస్తున్న పోలీసు వాహనం వాళ్లను ఆపింది. ఎక్కడికి వెళుతున్నారో అని పోలీసులు గట్టిగా అడిగారు.
రైకియా అని చెప్పగానే లోపల ఉన్న పెద్ద ఆఫీసర్ బయటకొచ్చి ఇంత రాత్రిపూట అటవీ మార్గంలో బైక్ మీద వెళ్లడం అవసరమా అని ప్రశ్నించాడు. ఆఫీస్ పని అత్యవసరం అని చెప్పడంతో ఆ ఆఫీసర్ వాళ్ళిద్దరి ఫోటోలు, ఆధార్ కార్డులు, బండి నెంబర్ ప్లేట్ ఫోటో తీసుకుని జాగ్రత్తగా వెళ్ళనని హెచ్చరించి పంపించాడు. అక్కడి నుంచి గంటన్నర ప్రయాణం తర్వాత రాత్రి 2 గంటలకు వాళ్ళు నార్ల చేరుకున్నారు. అక్కడ 25 మంది పోలీసులు రోడ్డుకు అడ్డంగా నిలబడి ఉన్నారు. వాళ్ళు వీళ్లను ఆపి ముందుకు వెళ్లొద్దని గట్టిగా చెప్పారు. ముందు రాంపూర్ అడవి ఉంది. అక్కడ ఈ మధ్య దొంగతనాలు, హత్యలు జరుగుతున్నాయి. గ్రామస్తులు రాత్రిపూట గస్తీ కాస్తున్నారు. మిమ్మల్ని దొంగలని అనుకుని వాళ్ళు దాడి చేయొచ్చు. దయచేసి వెనక్కి వెళ్ళిపోండి అన్నారు. అంతేకాకుండా ఆ దారిలో క్రూర మృగాలున్నాయని, చాలా వింత సంఘటనలు జరుగుతున్నాయని కూడా భయపెట్టారు. కానీ అమిత్, సార్ ఇప్పటికే సగం దూరం వచ్చేసాం, ఉదయానికల్లా ఆఫీస్కి వెళ్ళకపోతే ఉద్యోగం పోతుంది అని బతిమలాడాడు. పోలీసులు ఇక చేసేదేం లేక ఎవరైనా గ్రామస్తులు ఆపితే పారిపోవద్దు, ఆగి వివరాలు చెప్పండి అని హెచ్చరించి పంపించారు. చెక్పోస్ట్ దాటగానే భారీ వర్షం మొదలైంది. విపరీతమైన చలిలో చంద్రకాంత్ బండి నడుపుతుంటే వెనుక కూర్చున్న అమిత్ అతన్ని గట్టిగా పట్టుకున్నాడు. ఆ వర్షంలో 6 కిలోమీటర్లు వెళ్ళాక అర్జెంటుగా బాత్రూంకి వెళ్ళాలి, బండి ఆపమని అమిత్ అడిగాడు. చంద్రకాంత్ బండి ఆపగానే అమిత్ వెళ్లి పని ముగించుకుని వచ్చి మళ్ళీ బండెక్కాడు. వర్షం వల్ల దారి సరిగ్గా కనిపించకపోవడంతో బండి నడపడం కష్టంగా మారింది. ఏదైనా షెల్టర్ దొరికితే కాసేపు ఆగుదామని చంద్రకాంత్ అన్నాడు. దానికి అమిత్, ఇంకో కిలోమీటర్ వెళదాం పద అన్నాడు. అలా వెళుతుండగా చంద్రకాంత్కు ఎడమవైపు ఒక రేకుల షెడ్ కనిపించింది. అది పశువుల పాక. వర్షం నుంచి తలదాచుకోవడానికి వాళ్ళు ఆ పాక కింద దూరారు. బాగా చీకటిగా ఉండడంతో ఎవరైనా దొంగలనుకుంటారేమోనని భయపడి చంద్రకాంత్ తన బండి ఇండికేటర్ను ఆన్ చేసి ఉంచాడు. అతని ధ్యాసంతా వర్షం ఎప్పుడు తగ్గుతుందా అనే దానిపైనే ఉంది. కాసేపటికి వర్షం తగ్గాక పద వెళదామని వెనక్కి తిరిగి అమిత్ వైపు చూశాడు. అప్పుడు చంద్రకాంత్కు ఒక వింత విషయం అర్థమైంది. అమిత్ బట్టలు అస్సలు తడవలేదు. చంద్రకాంత్ నిండా తడిచిపోయి ఉన్నాడు, కానీ అమిత్ ఒంటి మీద ఒక్క చుక్క వాన పడలేదు. ఇదేంటి, నేను పూర్తిగా తడిచిపోయాను, నువ్వు మాత్రం పొడిగా ఉన్నావేంటి అని చంద్రకాంత్ ఆశ్చర్యంగా అడిగాడు. దానికి అమిత్, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు, వర్షం తగ్గింది కదా పద అన్నాడు. అమిత్ పాకల నుంచి బయటకొచ్చి బండెక్కమని సైగ చేశాడు. దాంతో చంద్రకాంత్ మారు మాట్లాడకుండా బండి తీశాడు. అక్కడి నుంచి ఒక 3 కిలోమీటర్లు వెళ్ళాక రోడ్డు మీద కర్రలు పట్టుకుని నిల్చున్న 10-15 మంది గ్రామస్తులు కనిపించారు. పోలీసులు హెచ్చరించిన గస్తీ బృందం వాళ్లే. వాళ్ళు బండి ఆపి, ఏంటి బాబు భయం లేదా, ఇలా ఒంటరిగా వెళుతున్నావు అని అడిగాడు. నేను ఒంటరిగా ఎక్కడ వెళుతున్నాను, నా వెనుక నా స్నేహితుడు ఉన్నారు కదా అని చంద్రకాంత్ అన్నాడు. దానికి ఆ గ్రామస్తుడు, వెనకెవరున్నారు బాబు, బండి మీద నువ్వు ఒక్కడవే కదా ఉన్నావు అన్నాడు. ఆ మాట వినగానే చంద్రకాంత్ వెనక్కి తిరిగి చూశాడు. గుండె ఆగినంత పనైంది. వెనుక సీట్ ఖాళీగా ఉంది. అమిత్ అక్కడ లేడు. చంద్రకాంత్కు భయంతో చెమటలు పట్టాయి. నా స్నేహితుడు ఇక్కడే ఉండాలి అని కంగారు పడుతుండగా దూరం నుంచి ఒక టాటా సుమో వాహనం వేగంగా వచ్చి అక్కడ ఆగింది. అందులో నుంచి అమిత్ దిగి చంద్రకాంత్ దగ్గరికి నడుచుకుంటూ వచ్చాడు. ఇదేంటి, నువ్వు సుమోలో వస్తున్నావు, నా బండి మీద కదా ఉన్నావు అని చంద్రకాంత్ అడిగాడు. దానికి అమిత్, నువ్వు నన్ను పోలీస్ చెక్ పోస్ట్ దగ్గరే వదిలేసి వచ్చావు, నేను పిలుస్తున్నా వినకుండా వెళ్ళిపోయావు. అక్కడ పోలీసులు తెలిసిన వాళ్ళు ఉండడంతో నన్ను ఈ వాహనంలో ఎక్కించి పంపించారు అని చెప్పాడు. ఆ మాట వినగానే చంద్రకాంత్కు మత్తిపోయింది. చెక్ పోస్ట్ దాటాక వర్షంలో బండి ఆపిందెవరు, తనతో మాట్లాడిందెవరు, పాకలో తన పక్కన నిల్చుంది ఎవరు అనే ప్రశ్నలు అతన్ని భయపెట్టాయి. కానీ ఆ సమయంలో నిజం చెప్తే అమిత్ భయపడతాడని చంద్రకాంత్ మౌనంగా ఉండిపోయాడు. సరే బండెక్కు అని అమిత్ని ఎక్కించుకుని వేగంగా ముందుకు కదిలాడు. కొంత దూరం వెళ్ళాక డుమేడీ బంద్ అనే ప్రాంతం వచ్చింది. అక్కడి నుంచి 12 కిలోమీటర్లు దాటాక దట్టమైన అడవి మొదలైంది. ఆ చిమ్మ చీకట్లో బండి లైట్ తప్ప ఇంకేం కనిపించడం లేదు. సరిగ్గా ఒక మలుపు దగ్గరకు రాగానే అకస్మాత్తుగా బండి ఆగిపోయింది. బండి బ్యాటరీలో ఏదో సమస్య వచ్చినట్టు అనిపించింది చంద్రకాంత్కి. కొంచెం నెట్టు, నేను స్టార్ట్ చేయడానికి ప్రయత్నిస్తానని చంద్రకాంత్ అన్నాడు. వాళ్ళు ఎంత ప్రయత్నించినా బండి స్టార్ట్ కాలేదు. ఇది లోయలో ఎత్తైన ప్రాంతం. కొంచెం దూరం నడితే చాలు, ఆ తర్వాత పల్లం వస్తుంది కాబట్టి సమస్య ఉండదు అని చంద్రకాంత్ చెప్పాడు. నువ్వు వెనుక నుంచి నెట్టు, నేను హ్యాండిల్ పట్టుకుంటానని చెప్పి ఇద్దరూ బండిని నెట్టడం మొదలుపెట్టారు. అయితే అమిత్ బండిని మరీ ఎక్కువగా బలంగా నెడుతున్నట్టు చంద్రకాంత్ కనిపించింది. ఎందుకంత బలం ప్రయోగిస్తున్నావు అని అడిగాడు. దానికి అమిత్, నేను సాధారణంగానే నెడుతున్నాను కదా అన్నాడు. అది ఎత్తు దాటిన తర్వాత పల్లం రావడంతో చంద్రకాంత్ బండి మీద కూర్చుని బండి కదలగానే నువ్వెక్కేసి అని చెప్పాడు. అమిత్ అలాగే చేశాడు. సాధారణంగా పల్లంలో బండి వేగంగా వెళ్ళాలి, కానీ ఎవరో ముందు నుంచి అడ్డుకుని బండిని వెనక్కి లాగుతున్నట్టుగా వేగం పూర్తిగా తగ్గిపోయింది. చంద్రకాంత్కు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అప్పుడే అమిత్, అన్నా వెనక నుంచి ఎవరో వస్తున్నట్టుంది అని భయంగా చెవులో చెప్పాడు. చంద్రకాంత్ అద్దంలో చూడగా తెల్లని బట్టలు వేసుకుని ఒక వ్యక్తి ఏదో లాక్కుంటూ వస్తున్నట్టు కనిపించాడు. పొగమంచు వల్ల అతని ముఖం సరిగ్గా కనిపించలేదు. బండి ఇక ముందుకు కదలకపోవడంతో వాళ్ళు రోడ్డు పక్కన ఆపి అలాగే కూర్చుండిపోయారు. ఆ తెల్ల బట్టల వ్యక్తి రోడ్డు మధ్యలో నుంచి అడవి వైపు వెళ్లసాగాడు. వెళుతూ వెళుతూ ఒక్కసారి ఆగి వాళ్ళ వైపు చూశాడు.
కానీ వాళ్ళు మాత్రం భయంతో ఆ వ్యక్తి వైపు నేరుగా చూడలేకపోయారు. కనీసం కళ్ళల్లోకి చూసే ధైర్యం కూడా చేయలేదు. చంద్రకాంత్ మాత్రం ఓరకంట ఆ వ్యక్తిని గమనిస్తూనే ఉన్నాడు. కాసేపటికి ఆ వ్యక్తి అడవిలోకి వెళ్ళిపోయాడు. అన్నా, నాకు చాలా భయంగా ఉంది. ఇక్కడ ఇల్లు కూడా లేవు. అసలు ఎవరతను అని అమిత్ చంద్రకాంత్ను అడిగాడు. ఏం జరిగినా సరే బండి మాత్రం దిగొద్దని చంద్రకాంత్ హెచ్చరించాడు. వాళ్ళిద్దరూ ఊపిరి బిగబట్టి ఆ వ్యక్తి వైపు చూస్తూ ఉండిపోయారు. చంద్రకాంత్ బండి లైట్లు వేసే ఉన్నాయి. ఆ వెలుతురులో చూస్తే అది ఒక వృద్ధ మహిళ అని అర్థమైంది. ఆమె జుట్టు పూర్తిగా తెల్లగా ఉండి ముఖం మీద పడుతోంది. ఆమె బండికి ఒక 30 మీటర్ల దూరంలో రోడ్డు అవతల వైపు కూర్చుంది. తనతో పాటు లాక్కొచ్చిన సంచిలోంచి ఒక చిన్న పాప అస్థిపంజరాన్ని బయటకు తీసింది. ఒక తల్లి బిడ్డను ఎలా లాలిస్తుందో అలా ఆ అస్థిపంజరాన్ని తన కాళ్ల మీద పెట్టుకుందామె. దానికి గాయాలైన చోట పసుపు రాయడం మొదలుపెట్టింది. అక్కడ రక్తం పూర్తిగా ఎండిపోయింది. కాసేపటి తర్వాత ఒక పూలదండ తీసి ఆ అస్థిపంజరం మెడలో వేసి గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. అలా ఒక 20 నిమిషాల పాటు ఆ ఏడుపు వినిపిస్తూనే ఉంది. వీళ్ళిద్దరికీ ఏం చేయాలో అర్థం కాక కనీసం ఆ బండి దిగే ధైర్యం కూడా లేక అలాగే బిగుసుకుపోయారు. ఏడుపు ఆపాక ఆమె నిల్చుంది. అప్పుడు చంద్రకాంత్ అమిత్తో బండిని కాళ్లతో నెట్టుకుంటూ త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదామన్నాడు. వాళ్ళు ఆ మహిళను దాటుకుని ముందుకు వెళ్లారు. అప్పుడు చంద్రకాంత్కు ఏమనిపించిందో ఏమో వెనక్కి తిరిగి చూశాడు. ఆ దృశ్యం చూసి అతని గుండె ఆగినంత పనైంది. ఇందాక రోడ్డు మీద ఉన్న ఆ మహిళ ఇప్పుడు చెట్టుకు ఉరేసుకుని వేలాడుతూ కనిపించింది. భయంతో వణికిపోతూ బండిని వేగంగా పల్లం వైపు నెట్టాడు. అదృష్టవశాత్తు బండి స్టార్ట్ అయింది. అక్కడి నుంచి 3 కిలోమీటర్లు వెళ్ళాక ఉదయాన్నే బయటకొచ్చిన ఒక గ్రామస్తుడు కనిపించాడు. అతని దగ్గర బండి ఆపి రొప్పుతూ జరిగిందంతా చెప్పాడు. అప్పుడు ఆ పెద్దాయన, నాయనా, మీరు గనక బండి దిగి ఉంటే ఆ అడవిలో మీ శవాలు కూడా దొరికేవి కాదు అని అసలు విషయం చెప్పాడు. కొన్నేళ్ల క్రితం ఒక భార్యాభర్తలు తమ 7 నెలల పాపతో ఆ దారిలో వెళుతుంటే ఒక కారు వాళ్ళను ఢీకొట్టింది. భర్త అక్కడికక్కడే చనిపోయాడు. ఆ మహిళ గాయపడిన తన బిడ్డను భర్త శవాన్ని లాక్కుంటూ కొంత దూరం వెళ్ళింది. కానీ అప్పటికీ ఆ పాప కూడా చనిపోయిందని తెలిసి తట్టుకోలేక రాత్రంతా అక్కడే ఏడుస్తూ కూర్చుంది. ఎవరైనా సహాయం చేస్తామన్నా వద్దని చెప్పి మరుసటి రోజు ఉదయం ఆ చెట్టుకే ఉరేసుకుని చనిపోయింది. అప్పట్నుంచి ఆమె ఆత్మ ఆ దారిలో వెళ్లే వాళ్ళని మోసం చేసి చంపుతోందని పెద్దాయన చెప్పాడు. మీరు బండి వదిలేయకుండా మంచి పని చేశారని మెచ్చుకున్నారు. ఆ తర్వాత వాళ్ళు మంచినీళ్లు తాగి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వెళ్ళిపోయారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.